अयं मुहूर्तस्य मुहूर्तस्तु यस्मरेत् पुण्डरीकाक्षं सवाक्याभ्यन्तरशुदैः आयाम्नो त्रिभागराजयोगावदाहं वासुदेवगावदाहं यमासुरथेनायाः प्रभोजभुजाद्रव्याणं प्रोभ्य देवं प्रोभ्य आत्मानं प्रोभ्य ॐ సార్ ఒకసారి మార్క్స్ తీసేయండి సార్ ఎంపీ గారు సార్ అందరూ కొంచెం సార్ 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 కొంచెం సార్ కొంచెం Thank you.
గారు వారి పల్నాడు బాబ్జీ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. చింతలపూడి చిరకాల వాంచైనటువంటి 100 పడకల ఆసుపత్రి అనే ఒక కళ నిజం కాబోతుంది. మనం చూసాం, ఎంతో కాలంగా మనకి సరైనటువంటి వైద్య వసతులు లేనందువల్ల మన నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎంతోమంది ఈ 100 పడకల ఆసుపత్రి కోసం ప్రయత్నం చేశాం, కానీ ఈ రోజుకి అది సాకారం కాబడిందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. 2.5 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను, అనేక మంది ఏలూరు వెళ్ళే లోపు ప్రాణాలు గడవటం కూడా మనం చూసాం. నిజంగా ఈ హాస్పిటల్ వల్ల 4 మండలాలు దాదాపుగా 2 లక్షల మంది ప్రజలకి ఈ హాస్పిటల్ ఉపయోగపడబోతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. 9,750 చదరపు అడుగుల విస్తీర్ణంతో కట్టబడుతున్నటువంటి ఈ ఆసుపత్రి మరి అనేక మంది ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గంతో మనకి ఇది శాంక్షన్ చేయించారు దగ్గరుండి. వారికి కూడా నియోజకవర్గం తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యాన్ని సాధించడంలో నాకు ఎంతో తోడ్పాటు ఇచ్చి నాకు సహాయ సహకారాలు అందించినటువంటి మన గౌరవ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ రోజు కోసం నేను ఎంతో ఈ జిల్లాకి వచ్చిన నాకు 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో మ్యాక్సిమం నేను కోవిడ్ మేనేజ్మెంటే చూసాను. ఈ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఈ హెల్త్ వచ్చేసి ఎంత డీసెంట్రలైజ్ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి చాలామందికి కోవిడ్ వచ్చింది, వాళ్ళని ఇక్కడి నుంచి ఏలూరుకి షిఫ్ట్ చేయడం, అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం అసలు చాలా కష్టమైన ఉంటుంది, ఆల్మోస్ట్ అసాధ్యం ఉంటుంది. సో ఏ ఏరియాలో ఉన్నారు ఆ ఏరియాలోనే ఒక మంచి పిఎస్సి ఉంటే, సిఎస్సి ఉంటే, ఏరియా హాస్పిటల్ ఉంటే ప్రజలకి చాలా మంచిగా ఉంటుంది. ఇది నేను లాస్ట్ 6 మంత్స్ నేర్చుకున్నాను. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చాలా మంచి స్టెప్ ఉంటుంది. ఈ ఏరియాలో ఈ 100 బెడెడ్ హాస్పిటల్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా సువిధ వస్తాయి. చాలా వరకు మనం లైఫ్ సేవ్ చేసేస్తాము. తర్వాత ఓపీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇప్పుడే కూడా చాలా రాబోయే రోజులు ఇది ఒక ఆ తర్వాత మన కొన్ని మార్కెట్ వస్తాయి, ఈ ఏరియాకి అభివృద్ధి వస్తుంది. సో చెప్తున్నాను, ఇదంతా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాని మీద ఫోకస్ చేస్తే ఈ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపాలి, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి ఒక భరోసా కల్పించాలి అని చెప్పి ఆయన మొదలుపెట్టి పాదయాత్ర 3 సంవత్సరాలు అవ్వటం. ఎందుకంటే కొన్ని అడుగులు ఎందరో జీవితాలు మార్చేస్తాయి అని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఒక నిదర్శనం. 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ సుమారు 14 నెలల పాటు ఎండనక వాననక తేనెతీగలే వచ్చి దాడి చేస్తున్నప్పటికీ, అదేవిధంగా ఆయనపైనే హత్య ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకులు కాబట్టే ఈరోజు మనం ఇక్కడ ఇలా నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రజల కష్టాలు, ముఖ్యంగా ప్రజలందరికీ కూడా వైద్యం అందట్లేదు, విద్య అందట్లేదు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వ్యవస్థల యొక్క రూపురేఖలు మార్చాలి అని చెప్పి ముఖ్యంగా వైద్యంలో ఆయనతో పాటుగా మన డిప్యూటీ సీఎం మన ఆళ్ళ నాని గారిని జత చేసుకుని ఈ వైద్య రంగాన్ని రూపురేఖలు పూర్తిగా మార్చాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే కరోనా మహమ్మారి వచ్చాక ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇప్పుడు హాస్పిటల్స్ కట్టాలి. మరుక్షణమే ఆ నిమిషంలోనే తప్పకుండా ఈ రాష్ట్రంలో వైద్యం అందరికీ అందాలనే ఆలోచనతో మొట్టమొదటగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఎప్పటి నుంచో కలగా ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్, మనకి ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్తో దగ్గరే ఒక విద్యాలయం, అదేవిధంగా మెడికల్ కాలేజీని తీసుకురావటం, అది కూడా 250 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని తీసుకురావటం, అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లానే పైలట్ ప్రాజెక్టుగా 1000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం అందించాలని సెలెక్ట్ చేయటం, ఈ విధంగా వైద్య రంగంలో ఒక కొత్త ఒరవడికని సృష్టించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక బాత్రూములు లేక పక్క ఇళ్లలో బాత్రూములకు వెళ్తున్న పరిస్థితి, ఆ చిన్నారులు బళ్ళకి వెళ్తే చక్కటి త్రాగునీరు కూడా అందని పరిస్థితి. ఈ విధంగా వైద్యం పైన కాకుండా విద్య పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు, అమ్మఒడి కానివ్వండి, అదేవిధంగా జగనన్న గోరుముద్ద. ఈరోజు మేము స్కూల్కి వెళ్తే గర్వపడుతూ ఉన్నాం. ఆ చిన్నారులందరూ కూడా అన్న మాకు తొందరగా స్కూల్స్ ఓపెన్ చేయండి, ఇంటికాడ కంటే భోజనం స్కూల్లోనే బాగుంటుందనే ఒక పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. సమస్యలు రైతాంగానికి అత్యధికంగా ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అత్యధిక మంది పామాయిల్ రైతాంగం దెందలూరు నియోజకవర్గంలో కానీ ఇక్కడ చింతలపూడిలో కానీ రైతాంగం ఎక్కువగా పామాయిల్ పంట పండిస్తూ ఇబ్బంది పడిన, గత ప్రభుత్వాల్లో ఇబ్బంది పడిన పరిస్థితిని ఈరోజు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా సుమారు 11,500 రూపాయలు టన్నుకి ఇస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా 84 కోట్ల దెందలూరు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే నాకు ఇంకా బాగా గుర్తు వచ్చాక జలకళ అనే పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న రైతులందరికీ కూడా అండగా నేను ఉంటాను అని చెప్పడమే కాకుండా సుమారు 3 లక్షల మంది రైతులకి ఉచిత బోర్లు వేపిస్తానని ఆ రోజు ఆయన మాట ఇవ్వటం, ఇప్పటికే మన ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక బోర్వెల్ మనకి ఇవ్వటం జరిగింది. ఇప్పటికే దెందలూరు నియోజకవర్గంలో ఇప్పుడు బోర్లు ఉచితంగా వేపిస్తూ ఉన్నాం. తప్పకుండా దెందలూరు నియోజకవర్గంలో, చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఆ ఉచిత బోర్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామని, ఇంకా అనేక సమస్యలు ఎక్కువగా మన అప్లైన్లో మనందరికీ కూడా ఉన్నాయి కాబట్టి నేను కూడా మీ ఎమ్మెల్యే గారితో, అదేవిధంగా మన ఎంపీ గారితో, ముఖ్యంగా మన డిప్యూటీ సీఎంగా పనిచేసి తప్పకుండా మన అన్ని నియోజకవర్గాల్ని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు 100 పడకల హాస్పిటల్ కొట్టేసిన అదేలేండి సాధించిన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి నా తరఫున, మా దెందలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి, ఎంపీ కోటగిరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. 100 పడకల హాస్పిటల్ ఇది రెండోది, మన భీమవరం కూడా జరిగింది, ఇది రెండోది. మన ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఎంతో శ్రద్ధతో విద్య వైద్యానికి పెద్దపీట వేసి అన్ని విధాలా ఆదుకున్న రీతిలో పేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ హాస్పిటల్ని ఇక్కడ శాంక్షన్ చేయించడానికి మన నాని గారికి, ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా వచ్చినప్పుడు మీరందరూ అడిగిన కోరిక, జిల్లా మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండటం, జిల్లాని వైద్య సంబంధించినటువంటి విషయాల్లో అటు ఏలూరు బోధనాసుపత్రి తీసుకొచ్చే విషయంలో కానీ, ఇటు భీమవరంలో 100 పడకల ఆసుపత్రి మొన్న శంకుస్థాపన చేశారు. ఈరోజు మరి చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. త్వరలోని వర్క్స్ని మొదలుపెట్టి ప్రజలకి మరి విద్యని వైద్యాన్ని దగ్గర చేయాలి,
గతంలో ప్రభుత్వాలు ఏదైతే విస్మరించినాయో పేద ప్రజలకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలు, ఒకటి విద్య, వైద్యం, 3 రైతులు, ఈ అంశాలు ఏదైతే విస్మరించినాయో అవన్నీ కూడా చేరువ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వాగ్దానాలు అవనివ్వండి, మన ప్రాంతంలో తిరిగినప్పుడు మరి చెడు విన్నపాలు అవనివ్వండి, మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యం మనం వచ్చి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే నిన్నగాక మేము కూడా 10 రోజుల పాటు ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేశాం, గడవలేదు. ఇంత షార్ట్ టైంలో పబ్లిక్లోకి వెళ్ళి మాట్లాడి ఇది మేము చేసింది, ఇది ప్రజలకి మేము ఈ పథకాల ద్వారా ఇంత లబ్ధి చేకూర్చాం, ఇంకా రాని వాళ్ళు ఎవరున్నట్టు ఒక్కరు చేతులు ఎత్తమంటే కనీసం ఒక్క గ్రామం నుంచి ఒక్కరు కూడా చేతులు ఎత్తి మాకు ఇది రాలేదన్న వాళ్ళు ఒక్కరు కూడా లేదు. అంత గొప్పగా పరిపాలించేటువంటి నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ తుకారాం రెడ్డి గారు కరోనా వ్యాధికి మరణించడం చాలా బాధాకరమని మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యమంత్రి అవ్వడం, మెడికల్ మినిస్ట్రీకి మంత్రిగా రావడం, ఈరోజు గర్వంగా చెప్పొచ్చు ఆయన మన ప్రాంతానికి సంబంధించిన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నారని మనందరం కూడా అభినందించాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏ కాలేజ్ రావాలని ఎప్పటి నుంచో గత 40-50 సంవత్సరాలుగా ఉన్న కోరికని నెరవేర్చారు. ఈరోజు చంద్రపూడి తాలూకాలో, చంద్రపూడి మండలం, చంద్రపూడి ఊర్లో 100 పడకల హాస్పిటల్ మనం కళ్ళారా చూస్తున్నాము. అలాగే జంగారెడ్డిగూడెంలో కూడా అప్గ్రేడ్ చేశారు. దాంతోపాటు బుట్టాయిగూడెంలో కూడా ఒక మంచి హాస్పిటల్ని నిర్మించడానికి తీసుకొచ్చారు. అలాగే నర్సాపురంలో, భీమవరంలో మనందరం గర్వపడాలి. మన జిల్లా వ్యాసకి మంత్రి వస్తే ఏం జరుగుద్దో అని మన కళ్ళారా చూసాం. ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించుకున్నందుకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు చాలా గర్వంగా ఉంది. చింతలపూడి ఊరికి ఎప్పుడు కొంచెం వెనకబడిన ప్రాంతం, ఎప్పుడు ముందుకెళ్తుందా అని ఒక మంచి సిటీ స్థాయి హాస్పిటల్ని ఇక్కడ తీసుకురావడం, దానిలో భాగంగా నేను కూడా గర్వపడుతున్నానని ఎలిజా గారికి మాత్రం తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేకాకుండా దాదాపు 18 నెలలు పరిపాలన, 15 నెలలు 18 నెలల్లో జగన్మోహన్ పేదవాడికి పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి. ఏ సామాన్యుడు కూడా ఏ పథకం వర్తించడానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అంతేకాకుండా పేదరికం నుంచి బయటకు వచ్చే భాగంగా విధానంలో వైద్య, విద్య ఇవి ఇబ్బంది పడకూడదని ఏమేమి మన ముందుకు తీసుకొస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రైతాంగాన్ని మన రాష్ట్రం ఊపిరి, ప్రత్యేకత వ్యవసాయం అని గుర్తించి ఇది శుద్ధ దండక కాదు, రైతుల్ని నేను ఆదుకుంటా అని ఎన్ని కార్యక్రమాలు మన ముందుకు తీసుకొస్తున్నారో చూస్తూనే ఉన్నాం, నిన్న వచ్చిన 0 వడ్డీతో సహా. అలాగా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడమే మన పరిపాలన విధానం, మన ఆలోచన విధానం. ఒకటి గమనించాలి, మనం ఏం చేసినా రేపు ఎలక్షన్లో గెలవాలో లేకపోతే రాబోయే ఎలక్షన్లో ఓట్లు రావాలన్న ఆలోచనతో చేయట్లేదు పరిపాలన. మొన్న గత యుగాలుగా ఎదురు చూస్తున్న ఎస్టీలకి మన అటవీ శాఖ హక్కులు కూడా కలిగించారు. మన సాగు చేసుకునే భూముల్ని దాదాపు ఎన్నో వేల మందికి వాళ్ళకి అర్హత లేదని భావించి ఎప్పటికప్పుడు అటవీ శాఖ వాళ్ళని తరివేయటం, వీళ్ళ స్వేచ్ఛ లేకుండా కానీ అక్కడ సాగు చేసుకోవడం, అవన్నీ మర్చిపోయి ఈరోజు సొంత భూమి కింద చేసుకునే హక్కు కల్పించారు ముఖ్యమంత్రి గారు. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎలిజా గారి ఆధ్వర్యంలో మనందరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించి దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. వ్యాప్తంగా కూడా సుమారు 10 రోజులుగా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఏ విధంగా మరి వేడుకలు జరిగాయో మనకందరం కూడా చూసాం. మనందరం కూడా వేడుకల్లో భాగస్వాములయ్యాం. మరి ఎందుకు ఒక పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో 3 సంవత్సరాలు పూర్తయితేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధంగా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా పాదయాత్రకు సంబంధించి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ వేడుకలను ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఎందుకు మరి జరుపుకుంటూ ఉన్నారు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశాడు. ఆయన అసలు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ పాదయాత్ర చేశాడు, ఎక్కడ ముగింపు చేశాడు అన్న విషయం కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఉదాహరణకు మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ వెళ్ళినట్టుగా నేను విన్నాను. అప్పుడు కూడా అసలు ఆయన ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు విన్నాడు, ఏ రైతు కష్టాలు విన్నాడు, ఏ మహిళ కన్నీళ్లు చూశాడు, ఎవరికి ఏ విధమైనటువంటి హామీలను ఇచ్చాడు అన్న విషయం కూడా ఎవ్వరికీ కూడా తెలియదు. కేవలం వారిని అందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలందరి ఓట్లు దండుకునే కార్యక్రమమే ఆయన పాదయాత్ర కార్యక్రమంలో లక్ష్యంగా ఆయన పాదయాత్ర చేస్తే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే, ఆ తరువాత మనందరి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ఎంత ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జరిగిందో మనమందరం కూడా చూసాం. ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితమైపోతూ ఏ విధంగా పాదయాత్ర చేశాడో, ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఎన్ని కోట్ల మంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, ఎన్నో కోట్ల మంది ప్రజలు, ఆ ప్రజల్లో రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అన్ని వర్గాల వారు కూడా ఆయన పాదయాత్రలో మమేకమవుతూ ఆయన అడుగులో అడుగు వేస్తూ మీకు మేమున్నాము, ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయండి, ప్రజల కష్టాలు చూడండి, ప్రజల కన్నీళ్లు తుడవండి అని చెప్పి ఆయనతో పాటు ఎన్ని కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారో మనం చూసాం. ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆయన అడుగులో అడుగు కలిపారో మనం చూసాం. ఆ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు లాగా కపట వాగ్దానాలు ఇవ్వలేదు, అబద్ధపు హామీలు ఇవ్వలేదు. కేవలం ఆయన ఏమి చేయగలడు అదే చెప్పాడు. ఆయన ప్రతి రైతు కష్టం తెలుసుకున్నాడు, ప్రతి మహిళ యొక్క మనోగతం తెలుసుకున్నాడు, ఆయన ప్రతి కష్టాన్ని చూశాడు. చూసినటువంటి ప్రతి కష్టం, చూసినటువంటి ప్రతి సమస్య, అన్నిటి సమస్యల యొక్క పరిష్కారాన్ని ఆయన ఎజెండాగా మార్చుకున్నాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోగా మార్చుకుని ఆయన ఎన్నికల్లో అన్ని సభల్లోనూ చెప్పాడు. దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో, ఆయన పాదయాత్రలో ఆయన తెలుసుకున్నటువంటి, చూసినటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కార మార్గాన్ని ఆయన ఎజెండాగా, మేనిఫెస్టోగా పెట్టడం మాత్రమే కాదు, సోదరులారా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరన్నర కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా నెరవేర్చగలిగాడా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. వాగ్దానం చేసినటువంటి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాదాపుగా 99% వాగ్దానాల్ని అమలు చేసినటువంటి, నెరవేర్చినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే అని చెప్పి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. సోదరులారా మీరు ఆలోచించండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా అరకొరగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే
అదేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసే కార్యక్రమం అన్నట్టు వారందరూ కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఎక్కడో ఒక చోట ఒక శిలాఫలకం వేసేవాళ్ళు. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాంతంలో మంత్రులు కానీ, ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ వేసినటువంటి శిలాఫలకాలు ఏ విధంగా సమాధిరాళ్ళుగా మిగిలిపోయాయో మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేవలం వారికి సంవత్సరం పూర్తయితే 2 సంవత్సరాలు పూర్తయితే నవ నిర్మాణ దీక్షల పేరుతో నయ వంచన దీక్షలు చేశారు. ఆ సందర్భంగా విందులు వినోదాలతో కాలక్షేపం చేశారు తప్ప ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి ఆ పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చెప్పట్లేదు, లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంలోనూ చెప్పడం లేదు. ఈ ప్రాంతంలో మీ చింతలపూడి నియోజకవర్గంలోనే ఎంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి ఆ మహోన్నతమైనటువంటి ఆ పాదయాత్ర పూర్తయి 3 సంవత్సరాలైనటువంటి సందర్భంలో ఎటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టామో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నా. ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మన జగనన్న ప్రభుత్వం, ఇదే మన జగనన్న ప్రభుత్వం అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఈ చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్య, చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి ఒక తీరని కలగా ఉన్నటువంటి సమస్య ఈరోజు మనందరి ప్రియతమ శాసనసభ్యుడు ఎలిజా గారి ఆధ్వర్యంలో, మనందరి ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కళ సాకారం అవటం అనేది మనందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించేటువంటి అంశంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ప్రతిసారి కూడా అయ్యా మా ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ లేకపోతే తాగునీటికి సంబంధించి ప్రాజెక్టులు కానీ, ఇతరత్ర రోడ్లు, డ్రైన్లు, లేకపోతే ఇతరత్ర సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ తప్పకుండా అమలవుతాయన్న నమ్మకం మాకుంది. కానీ ముఖ్యంగా మా ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి మా ప్రాంతంలో ఒక పెద్ద ఆసుపత్రిని మాకు కేటాయించండి. ఇప్పటికే 30 పడకల ఆసుపత్రి ఉంది ఇక్కడ. కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత భ్రష్టు పట్టుపోయినటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఈ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించి ఎక్కడా కూడా సరైనటువంటి డాక్టర్లు లేరు, సరైనటువంటి సదుపాయం లేదు. ఉన్నటువంటి ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మా ఆసుపత్రిని బాగు చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అడిగితే వెంటనే దానికి సంబంధించి మనం రోడ్లు వేస్తున్నాము, డ్రైన్లు కడుతున్నాము, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. కేవలం ఇది చేస్తే మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యను, వైద్యాన్ని కూడా ఒక హక్కుగా మనం ఇవ్వాలి అని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా దాదాపుగా 25 కోట్ల రూపాయలను కేవలం ఒక చింతలపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి కేటాయించడం మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం మాత్రమే కాదు, అంతకుముందు ఎక్కడా కూడా స్పెషాలిటీ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. గైనకాలజీకి సంబంధించి అవకాశం ఉన్నా కూడా ఈ మారుమూల 2 లక్షల మంది ప్రజల్లో ఎవరికైనా అత్యవసరంగా ప్రసూతి సేవలు అవసరం అయితే, గర్భధారణ సమయంలో ఎవరికైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బంది జరిగితే, ఇందాక చెప్పారు మన ఎమ్మెల్యే గారు, దగ్గరలో ఉన్నటువంటి సత్తుపల్లి కానీ లేకపోతే ఏలూరు కానీ రావాల్సినటువంటి పరిస్థితి,
అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక గైనకాలజిస్ట్తో పాటు ఎక్కడైనా ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగిన ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఎక్కడో ఏలూరు తీసుకువెళ్ళాలి, వారికి సంబంధించి కాళ్ళు చేతులు విరిగి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అత్యవసరంగా వారికి చికిత్స అందుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఆసుపత్రికి సంబంధించి అన్ని స్పెషాలిటీస్కి కూడా అవకాశం ఇస్తూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏలూరులో ఏ విధంగా అన్ని రకాలైనటువంటి సేవలు అందుతా ఉన్నాయో అటువంటి సేవల్ని మన చింతలపూడి ప్రాంతంలో చింతలపూడి గ్రామంలో ఈ ఆసుపత్రిలో అన్ని సేవలు అందే విధంగా ఒక అధునాతనమైనటువంటి పరికరాలతో ఆసుపత్రి నిర్మాణం 25 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం మొదలు కాబోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. కేవలం ఆసుపత్రి శాంక్షన్ చేయటమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినట్టుగా శిలా ఫలకాలు వేసి దాన్ని సమాధిరాళ్లుగా చేయటం మాత్రమే కాదు, ఎప్పటికే టెండర్లు పిలవటం జరిగింది. ఈ ఆసుపత్రికి సంబంధించి నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి స్థల సేకరణ చేయటం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి నిర్మాణ దశగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. సంవత్సరం లోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అంకితం ఇచ్చేటువంటి కార్యక్రమానికి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరి సహకారంతో తీసుకుని వస్తామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో ఇటువంటి ఒక పేద ప్రజలకు సంబంధించి ఇంతమందికి ప్రాణదానం చేసేటువంటి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మన ఎలిజా గారికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిధులు కేటాయిస్తే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అందులో దాదాపుగా 50 కోట్ల రూపాయలు మన చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోనే సాధించుకున్నందుకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రాంతం చింతలపూడి వెనుకబడినటువంటి ప్రాంతం, వైద్యపరంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం మా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ సెంటర్లు కానీ లేకపోతే సిహెచ్సీలు కానీ పిహెచ్సీలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ ఇవన్నీ బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ బాగు చేయడానికి 50 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటే మన జిల్లాకు సంబంధించి 1200 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే అందులో 50 కోట్ల రూపాయల నిధులు మన కేవలం ఒక చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గానికి సాధించుకున్నందుకు మరి ఎలిజా గారిని, పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా కేవలం ఈ ఆసుపత్రి కార్యక్రమే కాదు, లేకపోతే వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాదు, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఎలిజా గారు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా, ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ కార్యక్రమానికి కూడా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని చెప్పి ఆయనకి తెలియజేస్తూ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు మరొకసారి చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు ఎలిజా గారు ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతీకరణకు చింతలపూడి విరువుల పండిస్తూ మిత్రునిగా, సజీవునిగా, బాంధవునిగా, ఊపిరిగా మానవత్వను ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం దైంద్రచాగ్నిచ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువేణ విషా ప్రాకార